కేపీ రావు గారు, వైసీపీ నాయకులు. రావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్. మనం సర్వేల అది మనం ప్రాతిపదిక కాదు, కానీ టీడీపీ బలం పెరుగుతుంది క్షేత్రంలో అన్నది మెజార్టీ ఒపీనియన్. మీరేం చెప్తారు సార్? 100% పెరగటం వాస్తవం. కారణాలు ఏంటంటే, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అధికారుల మీద ఆధారపడి 80% 90% పాజిటివ్ ఓట్ ఉందని చెప్పి వెళ్ళాడు. కానీ ఫీల్డ్లో 40% కూడా లేదని చెప్పి ఆ రోజే అనాలిసిస్ చేస్తే నమ్మలేదు. ఇప్పుడు పెరగడానికి కారణం, అప్పుడు తగ్గిపోవడానికి కారణం మేజర్గా అప్పుడు కాపులు మనోభావాలు దెబ్బతిని ముద్రగడ పద్మనాభ గారు వాళ్ళని హెరాస్ చేస్తారని చెప్పి అంతర్గతంగా కాపులు బయటపడకుండా గంప గుర్తుగా వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపులు ఓడించారు. భీమవరంలో గెలిపించుకోలేకపోయారు. అదే బీసీలు కూడా కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే ఒక న్యూన్యత భావంతో బీసీలు కూడా టీడీపీకి దూరం అయ్యారు. ఈ రెండు మేజర్ ఫ్యాక్ట్స్ వలన టీడీపీకి లాస్ట్ టైం నష్టం జరిగింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో అటు కాపులు కానివ్వండి, ఇటు బీసీలు కానివ్వండి రియలైజ్ అయ్యి ఇద్దరు ముందుకు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేసుకోకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుందా, రాష్ట్రానికి నష్టం జరుగుతుందా, కారణాలు ఏమైనప్పటికీ ఆ రెండు కూడా పాజిటివ్ మైండ్తో టీడీపీకి ఎడ్జ్ తీసుకుంటున్నారనేది విశ్లేషణ, ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళిద్దరూ కనుక ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు కలిసి ఓటు వేసుకోగలిగితే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇట్స్ అ కేక్ వాక్ అవుద్ది. కారణం, మీరు మైనార్టీ ఓట్లు చీలిపోతాయి బీజేపీతో ఎలయన్స్ పెట్టుకుంటే అని అంటున్నారు. ఎస్సీ ఓట్లు పడవంటున్నారు. బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా ఎస్సీ ఓట్లు డివైడ్ చేస్తారు. ఏబిసిడి కేటగిరీ పెట్టి ఎండిఎంఎల్స్ని డివైడ్ చేసే పరిస్థితికి తీసుకొస్తారు. అలా వచ్చిన రోజున సగం ఓట్లు ఎస్సీ నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎవరు ఆపలేరు. ఒక బీజేపీతో ఎలయన్స్ ఉన్నా ఎలయన్స్ లేకపోయినా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అదే ఏబిసిడి కేటగిరీ డివైడ్ చేసి బెనిఫిట్ పొందాడు. ఇప్పుడు మోడీ గారు కూడా ఎస్సీలో ఏబిసిడి కేటగిరీ పెడితే నార్త్ ఇండియాలో కానివ్వండి, ఎక్కడ త్రూఅవుట్ ఇండియాలో చరంకారులు యొక్క బెనిఫిట్ బీజేపీకి ఎక్కువ కనపడుతుంది. యూపీలో అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అట్లా కొన్ని మేజర్ స్టేట్స్లో ఆ రకంగా ఏబిసిడి కేటగిరీ వచ్చినప్పుడు ఎస్సీలో ఒకటి కూడా అటు బీజేపీ టీడీపీ ఎలయన్స్కి స్ట్రెంగ్త్ అవుతుంది నా యొక్క అభిప్రాయం. మైనార్టీస్ కడికి వచ్చేసరికి మైనార్టీస్ కాంగ్రెస్కి యాక్చువల్గా ఫేవర్. కాంగ్రెస్ లేదు కాబట్టి వైఎస్ఆర్కి షిఫ్ట్ అయ్యారు. ఈ బీజేపీతో ఎలియన్స్ 2014లో పెట్టుకున్నారు, కానీ 2019లో టీడీపీ బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవాలి. అప్పటికి వైఎస్ఆర్సీపీతో వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కాంగ్రెస్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి అది కాకుండా ఫస్ట్ ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఇచ్చాం, ఈ ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని చెప్పేసి ఒక్క ఛాన్స్ స్లోగన్తో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీద, జరిగిన పరిణామాల మీద ప్రతి ఒక్కరూ నాకేమి ఇచ్చారు అనేది ఎంత స్వార్థంతో ఆలోచిస్తారో అంతో ఎంతో ఈ రాష్ట్రము భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఆలోచించేటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలు పడుతున్నటువంటి రేట్లు కానీ ఫేకర్స్ అన్ని తీసుకుని ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వచ్చింది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు 3 పార్టీలు అపోజిషన్ విడివిడిగా నుంచుంటే చెల్లా చెదరై వైఎస్ఆర్కి అడ్వాంటేజ్ వస్తుంది. కానీ ముగ్గురు కలిసి నుంచుంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి స్ట్రెంగ్తెన్ దాన్ గవర్నమెంట్ లీడింగ్ పార్టీ. రూలింగ్ పార్టీకి ఆటోమేటిక్గా అపోజిషన్ స్ట్రెంగ్త్ అవుతుంది, పర్సంటేజ్ అబౌట్ పెరుగుద్ది. ఇది ఫిజికల్ గా విశ్లేషణ చేయగల కామన్ సెన్స్. మళ్ళీ వస్తాం దగ్గరికి. జగదీష్ గారు నమస్కారం. నమస్కారం వెంకట్ గారు. ఏం చెప్తారు వస్తున్న సర్వేలు, అంచనాలు కానీ ఏం చెప్తారు? చెప్పండి సార్. వస్తున్న సర్వేలు, అంచనాలు, రకరకాల ఫీడ్బ్యాక్ ప్రకారం ఏం చెప్తారు? ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన ముగ్గురు పెద్దలు కూడా ఆల్మోస్ట్ ఒక ఇష్యూలో కన్క్లూజన్కి వచ్చారు. మూడు ఎలాగ మారుతా ఉంది, మూడ్ ఆఫ్ ద స్టేట్ కానీ, మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ ఇవాళ చాలా క్లియర్ గా వస్తా ఉంది. అయితే పెద్దలు అన్నట్టు ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వేకి బిగ్ గ్యాప్ ఉంది. ఇంకోటి ఏంటంటే పెద్దలు ఇంకా చెప్పారు,